తర్వాత BVLA మంగా మేడం గారిని వచ్చి వారి యొక్క ప్రసంగాన్ని ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మేడం గారు చాలా చక్కగా మాట్లాడతారు. దయచేసి అందరూ ఉండి విని వెళ్ళండి. ఎందుకంటే అలాంటి పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన చాలా విషయాలు మనకు ఉంటాయి. మీరందరూ దయచేసి ఎవరు వెళ్ళొద్దు. దయచేసి ఈ ఉపన్యాసాలంతా అయిన వరకు అందరూ ఉండి ఈ ప్రోగ్రాం చూసి వెళ్ళాలి. మీరు మేడం గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారాలు. పిల్లలందరికీ కూడా నా బ్లెస్సింగ్స్. ఇవాళ నేను స్త్రీ పురుష సమానత్వానికి ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తూ ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. పరిమితంగా కొన్ని విషయాలు చెప్తాను. మనకి అభివృద్ధి అనేటటువంటి జరగడానికి భౌతిక వనరులు ఉన్నాయి, సహజ వనరులు ఉన్నాయి, ఆర్థిక వనరులు ఉన్నాయి. ఇన్ని వనరులు ఉన్నా కూడా అన్ని వనరుల్లోకి కూడా ముఖ్యమైనటువంటిది మానవ వనరులు అని చెప్తాను. ఈ మానవ వనరుల్లో తీసుకున్నట్లయితే స్త్రీలు కూడా 50% వరకు కూడా మనకి మానవ వనరులుగా అనేక రీతులలో, అంటే కేవలం ఉద్యోగం చేస్తే మాత్రమే అనుకోకండి, వాళ్ళు చేసే ప్రతి పని కూడా దేశ నిర్మాణానికి, జాతి నిర్మాణానికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ, ఇన్సైడ్ ద డొమైన్, అవుట్ సైడ్ ద డొమైన్, 2 విధాలుగా కూడా చేస్తున్నారు. ఆ విధంగా చెప్పాలన్నట్లయితే పూర్వం మన అమ్మలు అమ్మమ్మల మీద చూస్తే మనం చాలా బెనిఫిట్స్ ఎంజాయ్ చేస్తున్నాం. ఇవాళ మన తరం వాళ్ళు చాలా అదృష్టవంతులే. వాళ్ళు ఊదిపోయి గొట్టాల ముందు కూర్చొని, రుబ్బురోళ్ళ ముందు కూర్చొని చేసే పనులన్నీ కూడా టెక్నాలజికల్ రెవల్యూషన్ వలన మనకి మేడ్ ఈజీ అనేటటువంటిది అయిపోయింది. దానికి వీఆర్ సీయింగ్ థ్యాంక్స్ టు ద టెక్నాలజీ. కానీ అదే సమయంలో ఉన్నత విద్యను అభ్యసించడం వలన, ఉన్నతమైనటువంటి ఉద్యోగాలని చేయటం వలన ఇంకొక పార్శ్వంలో అవసరమైనటువంటి సెక్యూరిటీ అనేటటువంటిది ఆడపిల్లకి లేకుండా పోతుంది. మొదటి నుండి కూడా భారతదేశం పితృస్వామ్య కుటుంబం. అంటే మగవాళ్ళకే ఆధిపత్యత అనేటటువంటిది ఉండాలి. ఈవెన్ మన ధర్మశాస్త్రాన్ని తీసుకున్నట్లయితే బాల్యంలో తండ్రి అధీనంలో, యవనంలో భర్త అధీనంలో, వార్ధక్యం వస్తే కొడుకు అధీనంలో ఉండి శేష జీవితాన్ని గడపాలి అనేటటువంటి నిబంధనకు అనుగుణంగా పితృస్వామ్య నిర్దేశకాలన్నీ కూడా వేళ్ళలోనికి పోయినటువంటి దేశం కింద ఉండడం జరిగింది. ఈరోజు అందరూ కూడా లేదు, స్త్రీలకి మగవాళ్ళతో సమానంగా ఉన్నటువంటి క్యాపబిలిటీస్ ఉన్నాయి. అంతర్గతమైనటువంటి శక్తి సామర్థ్యాలన్నిటికీ కూడా మొట్టమొదట అవసరమైనటువంటిది విద్య. విద్యను ఇచ్చినట్లయితే వాళ్ళకున్నటువంటి భావ వ్యక్తీకరణకి కానీ, వాళ్ళకున్నటువంటి హక్కుల్ని తీర్చుకోవడానికి కానీ వీటన్నిటికీ వినియోగపడుతుందని చెప్పి విద్యకి పెద్ద పీట వేయడం అనేటటువంటి జరిగింది. అయితే ప్రపంచంలో జరిగినటువంటి అనేక పరిణామాల ద్వారా తీసుకున్నట్లయితే ఒక రీతిలో అభివృద్ధి అనేటటువంటి జరగట్లే. ఒక స్థాయిలో హెచ్చు, ఒక స్థాయిలో తగ్గు, ఒక స్థాయిలో అసలు ఏ రకమైనటువంటి మార్పు ఏమి లేకుండా స్టాగ్నెంట్గా ఇలాగా పరిణామం అనేటటువంటి తిరోగమనంగానూ ఉండొచ్చు, పురోగమనంగానూ ఉండొచ్చు. ఏదన్నా దాన్ని కూడా మనం చేంజ్ అనే అంటాం, మార్పు అనే అంటాం. ఈ మార్పు అనేటటువంటి జరుగుతూ వచ్చింది. సో ఈ మార్పు అనేటటువంటిది వచ్చినప్పుడు ఏం జరిగింది అన్నట్లయితే ఇక్కడ ఒక సామెత మీకు చెప్తాను. క్రయింగ్ బేబీ ఓన్లీ విల్ గట్ ద మిల్క్. ఏడ్చి అరిచి గోల పెడితే వాడికి పాలు దొరుకుతాయి. మనం మూలపడి ఉంటే మన ఎవరు పట్టించుకోరు. సో యూ హ్యావ్ టు అసర్టైన్ యువర్ రైట్స్. మనకు రాజ్యాంగం ఉంది, శాసనాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. వీటిని అమలుపరచడానికి కావాల్సినటువంటి సంసిద్ధత అనేటటువంటిది వాయిసింగ్ ద వాయిస్లెస్ అని అంటాం. మనకి చదువు వలన ఆ సాధికారకత అనేటటువంటిది వస్తుంది, మనకి కాన్ఫిడెన్స్ అనేటటువంటిది వస్తుంది, సెల్ఫ్ ఎస్టీమ్ అనేటటువంటిది వస్తుంది, సెల్ఫ్ రిలయన్స్ అనేటటువంటిది వస్తుంది. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఏంటమ్మా మొహం వెలిగిపోతుంది ఏంటి? వెలిగిపోవడం అంటే ఏంటి? నేను చేసినటువంటి పనిలో విజయాన్ని సాధించాననేటటువంటి ఒక విజయ గర్వం అనేటటువంటి దాన్ని సెల్ఫ్ ఎస్టీమ్ ఉందని మనం చెప్తాం. ఇవన్నీ రావాలి అని అంటే ద ప్రీ రిక్విజిటీస్ ముందస్తుగా అందరికీ అవసరమైనటువంటిది విద్య అనేటటువంటిది ఉండాలి. అది స్త్రీలో ఉండండి, పురుషులో ఉండండి. అయితే స్త్రీలకు కొంచెం వెనకబడే ఉండడం వలన, అంటే ఎప్పుడు మనం అభివృద్ధి చెందినటువంటి స్త్రీలతో పోల్చుకోకండి. ఎక్కువ మంది
అట్టడుగు వర్గాలందరినీ కూడా మనము అభివృద్ధి స్రవంతిలోని తీసుకుని రావాలి. బాగా అభివృద్ధి చెందామనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక చేయూతనివ్వాలి. నిచ్చెన మెట్టులో పై మెట్టు మీద కూర్చున్న వాళ్ళు కింద మెట్టు మీద ఉన్నటువంటి వాళ్ళకి నెమ్మదిగా నిచ్చెన ఎక్కడానికి పైనుండి చెయ్యినిచ్చి వాళ్ళకు ఒక ఊతం అనేటటువంటిది ఇచ్చి ఒక సపోర్ట్ అనేటటువంటిది ఇవ్వాలి. సో మొట్టమొదటి నేను చెప్పింది క్రయింగ్ బేబీ ఓన్లీ విల్ గెట్ ద మిల్క్ అని. ఏడ్చే పిల్లవాడికే పాలు దొరుకుతాయి. అందుకని మనకేం కావాలన్నది అరిచి గీ పెట్టి నాకు కావాలి అని చెప్పి యూ హ్యావ్ టు అసర్టైన్ యువర్ రైట్స్, నా హక్కు అని చెప్పి మనం సాధించుకోవడం అనేటటువంటి చేయాలి. నెంబర్ 2, భారతదేశంలో ఉన్నంత స్ట్రాంగ్ ఫ్యామిలీ సిస్టమ్ ఏ దేశంలో లేదు. మన ఫ్యామిలీ సిస్టమ్ ఎందుకు స్ట్రాంగ్గానే ఉంటే తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు, పిన్నిలు, బాబాయిలు వీళ్ళందరూ కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు ఒక సముచితమైన పాత్ర నిర్వహిస్తూ మనకి గైడెన్స్ అనేటటువంటి ఇచ్చే స్ట్రాంగ్ ఫ్యామిలీ సిస్టమ్ అనేటటువంటిది భారతదేశానికే ఉంది. సో అలాంటి ఫ్యామిలీ సిస్టమ్ అనేటటువంటిది ఈరోజు డీజనరేషన్ అనేటటువంటిది అవుతోంది. ఎందుకని? ఫ్యామిలీ ఈజ్ ద క్రెడిల్ ఆఫ్ సివిలైజేషన్ అంటాం. కుటుంబం అనేటటువంటిది నాగరికతకు ఊయల వంటిది. ఇంట్లో పేరెంట్స్ క్రమశిక్షణతో ఉండి పిల్లల్ని క్రమశిక్షణతో ఉంచి ఈరోజు మనం చెప్పుకునేటటువంటి వాడు అమ్మాయి ఆడపిల్ల, ఈ అబ్బాయి మగపిల్లవాడు అనేటటువంటి స్త్రీ పురుష భేదాలు అనేటటువంటివి ముందు కుటుంబంలో మొదలైపోతాయి. మగరాయిళ్ళ రోడ్ల మీద అన్నీ తిరిగి వచ్చా వెంటనే ఆడపిల్లని కట్టడి చేస్తారు. ఆ కట్టడి మగపిల్లాడికి ఎందుకు చేయరు? ఎక్కడెక్కడ తిరిగి వచ్చావు నువ్వు 9 గంటల వరకు అని అడగరే. ఆడపిల్లకి మాత్రం చాలా రెస్ట్రిక్షన్స్ అనేవి. ఈ రెస్ట్రిక్షన్స్ అనేటటువంటివి చిన్నతనం నుండి నీ చెల్లి, నీ అక్క నువ్వు గౌరవించు, వాళ్ళని కించపరచడానికి లేదు, వాళ్ళ మీద కమాండ్ చేయడానికి లేదు, నువ్వు మగపిల్లాడవని పెత్తనం చేయడానికి లేదు అనేటటువంటి, చిన్నవాడైనా పెద్దవాడైనా కూడా ఆడపిల్ల మీద పెత్తనం అనేటటువంటి చేయడం అనేది పితృస్వామ్య మూలాలకి ఒక ఉదాహరణ కింద చెప్తున్నాను. అవి లేకుండా చూడడం అనేటటువంటిది కుటుంబంలోనే మొదలవుతుంది. సో ద సెకండ్ థింగ్ ఐఎమ్ ఎంఫసైజింగ్ ఇట్ ఈజ్ ఆన్ ద ఫ్యామిలీ ఈజ్ ద క్రెడిట్ ఆఫ్ సివిలైజేషన్. సో కుటుంబం నాగరికతకు ఊయలటువంటిది కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి పద్ధతులే మనకి ఒక 5 ఏళ్ళు నిండంగానే బాగా కుటుంబ పరిస్థితుల పట్ల, చుట్టుపక్కల జరిగే పట్ల, వాతావరణం పట్ల మనకు అవగాహన వచ్చేసింది. కాబట్టి నువ్వు మారమంటే మారదు, మొక్కై వంగంది మానై వంగుతుందని ఇంట్లోనే ఈ రకమైనటువంటి వాతావరణం ఉంటే బయట సమాజంలోకి వస్తే నువ్వు ఎలా గౌరవిస్తావు? నీ అక్క చెల్లిని, అమ్మని ఇంట్లో గౌరవం అనేటటువంటిది ఇచ్చి స్త్రీలని గౌరవించాలనేటటువంటి భావన అనేటటువంటిది మొట్టమొదట కుటుంబంలో స్టార్ట్ చేయడం అనేటటువంటిది చేయాలి. నెక్స్ట్, ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళు ఆర్థికపరమైనటువంటి ఆదాయాన్ని సంపాదించేటటువంటి స్త్రీలందరినీ వర్కింగ్ విమెన్ అని వాళ్ళకొక డెసిగ్నేషన్ ఇచ్చి మిగిలిన స్త్రీలని హౌస్ వైఫ్స్ అని అనకూడదు. ఆల్ విమెన్ ఆర్ వర్కింగ్ విమెన్. ఇంట్లో వర్క్ చేయట్లేదా? ఆల్ విమెన్ ఆర్ వర్కింగ్ విమెన్ ఫ్రమ్ డాన్ టు డస్క్. పొద్దుటి నుండి సాయంకాలం వరకు ఎలాంటి పని చేస్తారు? ఈ పని ఆ పని కాదు. విమెన్స్ వర్క్ ఈజ్ నెవర్ డన్. అలా వెళ్ళే వరకు దేవుకుంటూనే ఉంటారు. ఉద్యోగస్తులు అవడం వల్ల వచ్చిన లాభం ఏంటి అన్నట్లయితే కుటుంబానికే మళ్ళీ లాభం వచ్చింది. చదువుకోవడం వలన భర్త వరకు బాధ్యతలను వదిలిపెట్టరు. అది కూడా నా భుజం మీదే వేసుకుంటానని పిల్లల్ని మరింత తీర్చిదిద్దడానికి, వాళ్ళని ఉన్నతమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఆ బాధ్యతని వాళ్ళ మీదే వేసుకుంటారు. ఇంత చేసినటువంటి వర్కింగ్ విమెన్, సోకాల్డ్ వర్కింగ్ విమెన్ కాని వాళ్ళైనా మన అమ్మమ్మలు పోపుల పెట్టిలో డబ్బులు దాచి అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో తీసి జాగ్రత్తగా ఖర్చు పెట్టమని ఇచ్చారు కదా, అదే స్థితి ఈరోజు వర్కింగ్ విమెన్ కూడా చేస్తారు. ఒక మగవాళ్ళు సంపాదిస్తే 40% తన మీద ఖర్చు పెట్టుకుని 60% కుటుంబానికి ఖర్చు పెట్టమని ఇస్తే ఇస్తాడు, ఇవ్వపోతాడు, నాట్ మ్యాండేటరీ. కానీ ఆడవాళ్ళు సంపాదిస్తే ఆ డబ్బుని చాలా జుడిషియస్గా స్పెండ్ చేస్తారు. మనీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ విమెన్ ఈజ్ స్పెండ్ జుడిషియస్లీ. అంటే ఆచితూచి పిక్కి ఖర్చు పెట్టాలా లేదా, నాకు అవసరమా కాదా, దీన్ని దాస్తే పిల్లలకు ఉపయోగపడుతుందా, భవిష్యత్తులో ఏం ఖర్చు వస్తుంది అని దానికి ఎప్పుడు కూడా ఒబ్బిడిగా ఉండడం, ఎకానమీ మెయింటైన్ చేయడం, పొదుపుగా వాడుకోవటం, ఉన్నదాంతో సంతృప్తి చెందడం, ఇవన్నీ బయట నుండి వచ్చినకో పుట్టినప్పుడు ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ ద ఇంబైబ్డ్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ది విమెన్ ఇన్ ఇండియా. మనకు జన్మతా వచ్చినటువంటివి. ఇవాళ వెళ్ళి మనం సంపాదించుకుంటున్నాం,
నా డబ్బు చల్లుకొని నేను ఖర్చు పెడతాను తిరుగుబాటు చేయలేరు ఆడవాళ్ళు? తప్పకుండా చేయగలరు, కానీ వాళ్ళు చేయరు. దే ఆర్ ద ఇన్నేట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ద విమెన్. సో ఆడవాళ్ళు ఏం చేసిన దానిలో 90% ఫ్యామిలీకి ఖర్చు పెట్టి 10% ఇంకా దాచి ఇంకేమైనా చేద్దామా చేయకూడదా అనేటటువంటి దాన్ని కూడా ఆలోచించడం అనేటటువంటిది చేస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా అందరినీ కూడా ఆల్ విమెన్ ఆర్ వర్కింగ్ విమెన్ అనేటటువంటి దృష్టితో మనం చూడాలి. నెక్స్ట్, ఆడపిల్లని వెల్త్ ఆఫ్ నేషన్స్ అని అంటున్నాం, కానీ ఆడపిల్ల వెల్త్ ఆఫ్ నేషన్స్ కింద చూడలేదు. పోరింగ్ వాటర్ టు ద నైబర్స్ ప్లాంట్, పక్క ఇంట్లో ఉన్న ఇంట్లో చెట్టుకి నీళ్లు పోస్తున్నాం అని అనుకుంటున్నారు. ఎందుకని? ఆడపిల్ల అంటే పరాయిధన్. ఇవాళ గత రేపన్నా బయటికి వెళ్ళిపోతుంది. ఈ వెళ్ళిపోయే అమ్మాయికి ఎందుకింత ఖర్చులు పెట్టడం, పెళ్లి చేసుకుని చేయి కడిగేసుకుంటే పోతుంది, ఒక అయ్యి చేతిలో పెడితే పోతుంది. ఈ రోజుకి ఇదే భావన ఉంది. ఇంకా వీళ్ళకి చదువులకి పెట్టడం, ఇంక ఇవన్నీ చేయడం. ఒకవైపు చట్టాలు చాలా ఉన్నాయి, చట్టాలు మనకున్న చట్టాలు ఎక్కడా లేవు, కానీ ఆశయానికి ఆచరణకి మధ్యన పెద్ద అగాధం అనేటటువంటిది ఉంది. సో ఈ అగాధం అనేటటువంటిది పోవాలి అన్నట్లయితే మనకి మనమే మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని డిపెండెన్సీ సిండ్రోమ్, ఇంకోళ్ళు వచ్చేదో మనకు చేసి చేయూతని ఇస్తారో అనేటటువంటిది ఆశించకుండా మనం ముందుకు పోవాలి. సో ఎప్పుడు మనకు ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎవరో మెచ్చుకుంటారని చేయట్లే. దేనికోసం మనం ఈ పని అంతా చేస్తున్నాం? మనది అనుకుని తాపత్రయపడి మనం చేస్తున్నాం. కాబట్టి మనకు కావాల్సింది ఏంటి? వన్ అక్నాలెడ్జ్మెంట్. సో యు ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ సర్వీస్ టు ది ఫ్యామిలీ అని ఇంట్లో వాళ్ళందరూ కూడా తమ వంతుగా ఒక చెయ్యి వేస్తే కొంత బాధ్యత అనేటటువంటిది, బరువు అనేటటువంటిది తగ్గి, స్ట్రెస్ తగ్గి, హెల్త్ ఇష్యూస్ కూడా ఈ వర్కింగ్ విమెన్కి ఇంప్రూవ్ అవడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మనం చేయాల్సినటువంటిది ఒక పెట్ట కథ మీకు చెప్తాను. ద నేమ్ ఆఫ్ ది స్టోరీ ఈజ్ ఐఎమ్ ఏ మదర్. ఒక సాధారణమైనటువంటి గృహిణి. ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు, చాలా వరకు అందరికీ కూడా అవసరాల రీత్యా డబ్బు ఉన్నా లేకపోయినా ప్రయారిటైజ్ చేసుకుంటున్నారు. బంగారం వాటికన్నా కూడా మనకి మొబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక వెహికల్ ఉందంటే మన పిల్లల్ని స్కూల్లో దించుకోవచ్చు, మన ఉద్యోగానికి టైంకి వెళ్ళగలగచ్చు. వీటన్నిటితో 10 సార్లు బయట ఇంట పనులు చేసుకోవాలంటే వెహికల్ అనేది కనీసమైనటువంటి అవసరం అయిపోయింది. ఒక సాధారణ స్త్రీ ఒక ఆర్టీఓ ఆఫీస్కి లైసెన్స్కి అప్లై చేయడానికి వెళ్తుంది. వెళ్ళంగానే మే హెల్ప్ యూ డెస్క్ దగ్గరికి వెళ్ళి నాకు ఒక అప్లికేషన్ ఇస్తారా, నేను లైసెన్స్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను అని అడిగితే అప్లికేషన్ ఇస్తుంది. అన్ని టిక్కులు చూస్తే వర్కింగ్ విమెనా, గ్రాడ్యుయేటా, రకరకాల కాలమ్స్ ఉన్నాయి. కానీ ఎక్కడ నేను ఒక తల్లిని అనడానికి ఒక మదర్ అని కానీ హౌస్ వైఫ్ అనేటటువంటి 2 కాలమ్స్ మాత్రం లేవు. ఏమండి మరి నేను ఐఎమ్ ఏ మదర్ అండ్ ఐఎమ్ ఏ హౌస్ వైఫ్, నేను ఏం టిక్ పెట్టాలి, నాకు ఇందులో నింపుకోవడానికి ఏంటో తెలియట్లేదు అంటే ఏదో ఒకటి ఇవ్వండి అని విసుగ్గా అక్కడ ఉన్నటువంటి క్లర్క్ చెప్పడం జరుగుతుంది. సరే అప్లికేషన్ ఇచ్చేసింది, ఆవిడ వెళ్ళిపోయింది. ఆఫ్టర్ 20 days షీల్ కమ్ టు ద సేమ్ ఆర్టీఓ ఆఫీస్. ఏమంటే అది ఎంతవరకు ప్రాసెసింగ్ అయింది, నాది స్టేటస్ ఏంటో తెలుసుకోవడానికి వచ్చాను. ఈరోజు 20 రోజుల తర్వాత వచ్చినప్పుడు వేరే క్లర్క్ ఉంది, సేమ్ స్టోరీ మొదలవుతుంది. మీరు ఏం చేస్తారు అని. మీరు ఏం చేస్తారంటే చాలా ఇరిటేషన్ ఆవిడకు వస్తుంది. ఏమిటి వచ్చిన ప్రతిసారి మీరు ఏం చేస్తారా ఈయన అడుగుతున్నారని వెంటనే నేను ఒక బిఫిట్టింగ్ ఆన్సర్ ఇస్తాను అని ఐఎమ్ ఏ రీసెర్చర్ అంటుంది. రీసెర్చరా, రీసెర్చ్ డైరెక్టరా, అదేంటి, దేనిలో రీసెర్చ్ డైరెక్టర్ మీరు అంటాం. మామూలు రీసెర్చ్ కాదండోయ్, నేను చేసే రీసెర్చ్ నిరంతరం చేసే రీసెర్చ్. ఈ పొద్దుట చేసాను సాయంకాలం ఆగిపోతుందనే రీసెర్చ్ కాదు, నిరంతరం దీనిలో గతిశీల ప్రక్రియలాగా నేను చేసేటటువంటి రీసెర్చ్. ఇప్పటికి నేను 2 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాను. ఏమిటండి 2 ప్రాజెక్ట్స్? నేను ఒక పిల్లవాడికి బర్త్ ఇచ్చి 3 ఏళ్ళు కంప్లీట్ అయింది. రెండో ప్రాజెక్టు నాకు 6 months బేబీ ఇంట్లో ఉంది. మీరు త్వరగా నన్ను ఇంటికి పంపించినట్లయితే నా బేబీకి నేను అటెండ్ అవ్వడానికి అవకాశం అనేటటువంటిది వస్తుంది. మరి రీసెర్చ్ డైరెక్టర్ అన్నారు కదా. అవును, ఎందుకనంటే నిద్ర లేచిన దగ్గర నుండి పెద్దవాళ్ళ అవసరాలు అనేటటువంటివి నిరంతరం చూస్తూ వాళ్ళకి నర్సింగ్ అండ్ కేరింగ్ అనేటటువంటిది నేను చేయడం అనేటటువంటి చేస్తున్నాను. నా పిల్లలకి ఒక న్యూట్రిషియస్ ఫుడ్ అనేటటువంటిది ఎలా ఇవ్వాలి, వాళ్ళని సాంస్కృతికంగా, కల్చరల్గా,
సొసైటీలో సమున్నతమైనటువంటి స్థాయిలో ఏ రకంగా నిలబెట్టాలి అనేటటువంటి దానికి నేను కృషి చేస్తున్నాను. అనారోగ్యాలు కానీ ఏమైనా వచ్చినట్లయితే వాళ్ళకి అవసరమైనటువంటి ఇంటి దగ్గరే ఏ వాము పెట్టో ఏది పెట్టో దానికి తగిన వైద్యం కూడా నేను చేయడం అనేటటువంటి జరుగుతోంది. నేను స్పృశించని రంగం అంటూ లేదు. నిద్ర లేచిన దగ్గర నుండి పడుకునే వరకు ప్రతి పనిలోనూ కూడా నేను చేస్తాను. ఇది నా వరకు నేను ఒక రీసెర్చ్ స్కాలర్ని అయితే, రీసెర్చ్ డైరెక్టర్ని అయితే, అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళందరినీ కూడా నేను మేనేజింగ్ డైరెక్టర్స్ ఆఫ్ ద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా చెప్తాను. మాకు ఏదైనా కష్టం కానీ ఇబ్బంది కానీ కలిగింది అనుకోండి, వెంటనే వాళ్ళు వచ్చి ధైర్యం చెప్పి, అమ్మ నువ్వు ఈ పని ఇలా దీని గురించి వర్రీ అవ్వకో, ఈ మందేస్తే తగ్గుతుంది, ఈ రకమైనటువంటి పని చేస్తే ఈ సమస్య అనేటటువంటిది పరిష్కారం అవుతుంది అని పెద్దవాళ్ళ వెన్నుదన్ను అనేటటువంటిది ఉంది. ఇంకా పిన్నిలు మేనత్తలు వీళ్ళందరూ కూడా ఒక కోఆర్డినేటర్స్ కింద ఉండేవారు. ఇల్లు ఫ్యామిలీ అనేటటువంటిది సమన్వయంతో వెళ్ళడానికి, ఒక బయట పనికి వెళ్తున్నాను అని అంటే నువ్వు వెళ్ళిరా అమ్మా నేను చూసుకుంటాను అనేటటువంటి ఒక భరోసా అనేటటువంటి దాన్ని ఇచ్చేవాడు. కాబట్టి ఇన్ని రకాలుగా ఉన్నటువంటి దానిలో నేను నిరంతరం కష్టపడుతున్నాను. కాబట్టి నేను నిరంతర పరిశోధన చేసేటటువంటి నిత్య విద్యార్థిని అని చెప్పుకోవడం ఆశ్చర్యం లేదు. ఎందుకు అన్నిసార్లు నన్ను అంటున్నారు. సో ఐఎమ్ ప్రౌడ్ టు సే ఐఎమ్ ఎ మదర్, ఐఎమ్ డూయింగ్ మల్టిపుల్ జాబ్స్ and I am providing multiple services in the family, and I am an asset to the society, and I am contributing to the nation also, directly and indirectly. కాబట్టి అమ్మతనం అనేటటువంటి దానిలో, మాతృత్వం అనేటటువంటి దానిలో ఇది ప్రోజని అనేటటువంటిది, సృష్టికి ప్రతి సృష్టి అనేటటువంటిది స్త్రీతో మాత్రమే సాధ్యమవుతుంది. ఇన్ని రకాలైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్నాను. కాబట్టి ఐఎమ్ ప్రౌడ్ టు సే ఐఎమ్ ఏ మదర్. దీనికి ఒక కాలం అనేటటువంటిది ఇవ్వక్కలేదు. కాబట్టి నేనే చెప్తున్నాను ఐఎమ్ ఏ రీసెర్చర్, నిత్య పరిశోధకురాలు నేను చెప్పి మీకు చెప్తున్నాను. సో ఎప్పుడు కూడా మన అమ్మలో చదువుకున్నా చదువుకోపోయినా, ఉద్యోగం చేసినా ఉద్యోగం చేయకపోయినా, వాళ్ళు ఇంటికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి బాధ్యతల్ని కూడా తమ భుజస్కంధాల మీద వేసుకుని నాన్న ఆఫీస్కి సాగనంపటం, జాగ్రత్తలు చెప్తూ పిల్లల్ని స్కూళ్ళకి లంచ్ బాక్సులు తయారు చేసిన దగ్గర పంపించుకోవడం, వాళ్ళు కూడా ఇంత చేసి ఇక్కడ ఒకే ఒక సెట్ బ్యాక్, ఇన్ని పనులు చేసిన తర్వాత దే నెగ్లెక్ట్ దెమ్సెల్వ్స్. ఏదో తిని గడిపేసుకుందాంలే ఈ రాత్రికి, కాస్త మజ్జిగానం తినేస్తే పొద్దుట అయిపోదా, దే విల్ నాట్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్. అది కూడా ఒక సెట్ బ్యాకే. కానీ వాళ్ళు కూడా వాళ్ళ గురించి కూడా కొంత జాగ్రత్త తీసుకోకపోయినట్లయితే మళ్ళీ ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అవడానికి అవకాశం అనేటటువంటిది ఉంది. But let us respect our women, our mothers, our sisters, and మగపిల్లలందరూ కూడా ఇవాళ ఆడపిల్లలకి తగినటువంటి గౌరవాన్ని ఇవ్వకుండా ఈ మీడియా వచ్చింది, మీడియా స్పాయిల్ చేసేసింది. టెక్నాలజీ వలన లాభాలు నష్టాలు ఉన్నట్టు మీడియా స్పాయిల్ చేసింది. ఈ స్పాయిల్ చేయడం వలన వైలెన్స్ రేట్ అనేటటువంటిది ఆడపిల్లలకి పెరిగిపోయింది, భద్రత అనేటటువంటిది లేకుండా పోయింది. కాబట్టి డిఫెన్స్ టెక్నిక్స్ కూడా గర్ల్స్ అనేటటువంటి వాళ్ళు నేర్చుకోవాలి కంపల్సరీగా. ఏ సమయంలో ఏమొస్తుందో తెలీదు. ఎంత షీ బాక్స్లో అవి పెట్టిన గవర్నమెంటో, మనం నిజంగా ఆ రెస్క్యూ టైం అనేటటువంటిది వస్తే హౌ టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్ అనేటటువంటిది మనమే జాగ్రత్త అనేటటువంటిది తీసుకోవాలి. నేను మగపిల్లలకి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, ఆల్రెడీ ఇవాళ రకరకాల పరిణామాల్లో ఒక పరిణామం ఏంటంటే మగపిల్లలకి పెళ్ళిళ్ళు అవటం లేదు అంటే కారణం ఏంటి? వాళ్ళకన్నా అభివృద్ధి పదంలో ఆడపిల్లలు వెళ్ళినటువంటి వాళ్ళు 30 ఏళ్ళు వచ్చి నా ఉద్యోగంలో నేను స్థిరపడి ఇల్లు వాకలే అమర్చుకుని అప్పుడు నాకు పెళ్లి గురించి ఆలోచన చేస్తాను, ఇప్పుడు చేయనని అంటున్నారు. సో ఆడపిల్లల్లో ఈ మార్పు అనేటటువంటిది వచ్చింది. ఎప్పుడైతే ఆడపిల్లల్లో ఈ మార్పు వచ్చిందో మగపిల్లలు పెళ్ళిళ్ళు ఆకపోవడం వలన మ్యారేజ్ స్క్వీజ్ అని అంటాం. మ్యారేజ్ స్క్వీజ్ అంటే ఏంటి? పెళ్ళిళ్ళు అనేవి ఎప్పుడు జరగలేదో నెక్స్ట్ ఇంక జనాభా అనేటటువంటిది ఉండరు. ఇప్పుడు మనం ఏదైతే యూత్ మనకి చాలా డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది చాలా హెచ్చుగా ఉందని చెప్తున్నాం. హెచ్చుగా ఉంటే లాభం ఏంటమ్మా? వాళ్ళలో ఉన్నటువంటి పొటెన్షియల్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయట్లే. స్టార్టప్స్ అంటున్నాం, మేక్ ఇన్ ఇండియా అంటున్నాం, నో కెపాసిటీ బిల్డింగ్ స్ట్రాటజీస్. వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్స్కి మనం తగిన శిక్షణ ఇచ్చి ఎందులో వాళ్ళని మనం పెట్టగలుగుతాం. సో బ్రిటిషర్స్ ఎడ్యుకేషన్ మనం తిట్టుకున్న
ఒక సోషల్లీ యూస్ఫుల్ ప్రోడక్ట్ వర్క్లో ఒక రంపం ఇచ్చి చెయ్యి నువ్వు బల్ల తయారు చేయి పూట అలా కొరడా జులిపించి ఆ వర్క్ చేయించేవారు. అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ మనకు లేదు. ఒక అరెకరం భూమి ఇచ్చి 2 పందులనో 2 మేకలనో ఇచ్చి వాళ్ళని మేపు, వాటిని పెంచు, అది రియల్గా మనకి ఉండేటటువంటి యానిమల్ హస్బెండరీ. సో వీ డోంట్ హ్యావ్ ప్రాక్టికల్ నాలెడ్జ్, వీ హ్యావ్ ఓన్లీ బుకిష్ నాలెడ్జ్. సో ఈ బుకిష్ నాలెడ్జ్ కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ యూత్కి ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నించునేలాగా, వాళ్ళ రూపాయి మీదే వాళ్ళకి హక్కు, ఇంకొకళ్ళ మీద ఆధారపడి నిరుద్యోగులుగా ఉపాధులు ఇవన్నీ పెట్టడం మానేసి కష్టపడే తత్వం అనేటటువంటిది నేర్పించాలి. ఇలాంటి బెనిఫిషరీ స్కీమ్స్ ఇచ్చేస్తే వచ్చేది ఏంటంటే సోమరితనం అనేటటువంటిది పెరిగిపోతుంది. దే విల్ నాట్ యూటిలైజ్ దేర్ పొటెన్షియల్ ఇన్ ఏ ప్రాపర్ వే. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద బాయ్స్ టు ట్రీట్ ద గర్ల్స్ ఆన్ పార్ విత్ దెమ్, గివ్ దెమ్ ఈక్వాలిటీ, treat them with respect and give respect to mothers and have a harmonious and peaceful life. See, women will bring peace and prosperity. కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అనేది చేస్తారు. గొడవలు ఏమైనా వచ్చాయనుకోండి, ఇల్లు సామరస్యంగా ఉండేది ఇలా చూసేది కూడా ఆడవాళ్ళే. సో ఆల్వేస్ ట్రీట్ అవర్ విమెన్ ఇన్ ఏ రెస్పెక్ట్ఫుల్ వే. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ హ్యావింగ్ ఏ పేషెంట్ హియరింగ్. థ్యాంక్ యూ ఆల్.